చూడు. ఓరయ్యో, ఏందయ్యా ఇది? నువ్వు ఎక్కడికి పోయావయ్యా? ఈ రాక్షసుని ఏం చేస్తుందయ్యా? అయ్యో, చెప్పు మమ్మీ. ఏం చేయమంటావే? రాసిస్తానే, మా ఆయన తెప్పించవే. ఏయ్, రూమ్ లో డాక్యుమెంట్స్ ఉంటాయి, వెళ్ళి తీసుకురాపో. అలాగేనమ్మా. ఎక్కడున్నారా ఆయన? చెప్పవే. అబ్బా, ఆశ దోశ అప్పడం చెప్తారు పాపం. నీకు దండం పెడతానే, చెప్పవే. ఎక్కడున్నారు చెప్పవే. ఆస్తి రాసిస్తే రోజు నేనే నీకు దండం పెడతాను. ఇదిగో అమ్మా. సైన్ చేయి. ఇదిగో తీసుకో. చెప్పవే, ఎక్కడున్నారో చెప్పవే. ఆస్తి నీకే కదా రాసిచ్చాను, చెప్పవే. సరే పద. చెప్పవే, నీకు పుణ్యం ఉంటది. ఎక్కడున్నాడు చెప్పవే. చెప్తాగా, ఎందుకు కంగారు పడతావు? ఆ టెర్రస్ పైన ట్యాంక్ పక్కన కట్టేసున్నాడు, వెళ్ళి తెచ్చుకోపో. ఛీ! ఏవయ్యా, లేవయ్యా, ఏవయ్యా. అయ్యో, ఏవయ్యా, 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 ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో అని భయపడి చచ్చానయ్యా. ఏందయ్యా ఇది? నా పసుపు కుంకాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో, నాకు దక్కుతాయో లేవో అని కంగారు పడ్డాను. గజగజ ఉడికిపోయానయ్యా. ఏవయ్యావయ్యా, ఆ దేవుడు కరుణించాడు, నేను ప్రాణాలతో ఉంచాడు. ఏవయ్యా, లేవయ్యా, లేవయ్యా. ఏందయ్యా ఇది? ఏదే రాక్షసి నన్ను చంపాలని చూసిందే. అది కూతురు కాదే, మన పాలిట యమకింకరే. జాలి దయాలేని పిశాచే అది. ఎంతకు తెగించిందో చూసావా? అదంతేనయ్యా, ఒట్టి రాతిగుండె మనిషి. నువ్వు చచ్చిపోతావని, అలా పోయింటాడు ఇలా పోయింటాడని ఎంత భయంకరంగా చెప్పినాదో. నాకైతే ఎన్నులో ఒడుకు పుట్టినాదయ్యా. నా తాళి గట్టిదయ్యా, లేకపోతే ఎంత దుఃఖం మిగిలేది, ఎంత నష్టపోయేదాన్ని. ఏదో సొమ్ము కక్కుర్తి పడే మనిషి అనుకున్నాను, కానీ మరి ఇంత పాపిష్టిది, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అనుకోలేదే. ఇంత దాకా తెగించినదంటే మనం నమ్మడానికి ఏం లేదయ్యా. ఇంకానా? దాన్ని నమ్మే ప్రసక్తే లేదే.
ఎలాగైనా దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే మన బతుకుని అది కంట్రోల్ చేస్తుంది. ఏదైతేనేవయ్యా నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు అదే చాలు. పదయ్యా, దాని సంగతి తెలుద్దారా. ఓ వచ్చారా బుల్లబ్బాయి గారు? ఎలా ఉన్నారు? ఆర్ యు ఆల్ రైట్? ఈ ఆపద నుంచి ఈ మహా ఇల్లాలు అపర సావిత్రి మహాపతివ్రత ఈ మోహిని గారే తన యావదాస్తి రాసిచ్చి కాపాడుకుంది. మీరింకా మీ జీవితాంతం తనకి కృతజ్ఞతగా విధేయతగా ఉండండి. పాపం తను మీకోసం ఎంత తల్లడిల్లిపోయిందో, ఎంత విలవిలలాడిపోయిందో కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను. ఎంత ప్రేమ మీరంటే మాటల్లో చెప్పలేను. ఇలాంటి భార్య దొరకడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. ఆపే నీ ఉపన్యాసం. షడప్! అరవకు. మీరిప్పుడు నేను చెప్పినట్టు పడుండే పెంపుడు పిల్లులు. ఎందుకంటే మీ దగ్గర ఫైనాన్స్ నిల్లు, ఆస్తి నిల్లు. తల విదిలిస్తే కంచంలో ముద్ద పడదు, కడుపుకి తిండి ఉండదు. ఆస్తి మొత్తం నాదే అన్న విషయం మర్చిపోవద్దు. ఏందే ఆస్తి నిల్లు క్యాష్ నిల్లు అంటున్నావు? ఎలా అవుతుందే? ఎలా అవడమేంటి? ఆస్తి మొత్తం రాసిచ్చావుగా. ఎప్పుడు రాసిచ్చావు? అన్ని అబద్ధాలు. మేము రాసివ్వడం ఏంటే? ఇవి తను రాసి సంతకాలు పెట్టించింది బుల్లబ్బాయి. అబద్ధం. ఏంటి అతి తెలివితేటలు చూపిస్తున్నావా? మేవు కాదే, నువ్వు చూపిస్తుండావే. రాసిచ్చినది నిజమైతే ఆ కాగితాల మీద సంతకాలు చూపించు. సరే చూడండి, బాగా కళ్ళు పెద్దవి చేసుకుని చూడండి. చూసారుగా? కళ్ళు పెద్దవి చేసుకుని చూసారుగా? చూసారుగా? అర్థమైందిగా? అయినాదే. మమ్మీ మమ్మీ పిచ్చేమైనా పట్టిందా నీకు? మీ ఆయన నీకు అప్పచెప్పేశాను కదా, ఎందుకే పనిచేశావు? తెలివి నీ సొంతం కాదే, మాకు బుర్రుండాది. దానికి ఆలోచించే శక్తి ఉండాది. నిన్ను ఆగవే అక్కడ. ఏందే నా కళ్ళ ముందు పుట్టిందానివి, నా తెలివితేటల ముందు నీ తెలివితేటలంతే పిల్ల కాకివి. అది అసలు నీ కూతురు అయితేగా. నీ తెలివితేటలు దానికి రావడానికి, మనల్ని ప్రేమించడానికి. ఎంత ప్రేమగా పెంచినా పరాయిది పరాయిదే, కన్నది కన్నదే. ఏయ్, ఎవనా? నేను మీ కూతుర్ని కాదా? అయితే నేనెవర్ని? ఎవరిని నేను? మీకు నాకు సంబంధం ఏంటి? ఆఫీసుల్లో నూరు జరవిందయ్యా, ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? నేను చెప్తానుగా. ఏం కొనుక్కుంటున్నారు? చెప్పండి, నేనెవరిని? దాని కూతురివి కాదమ్మా, నా కూతురివి. అంటే నా మొదటి భార్య కూతురు అమ్మా, అందుకే దీని తెలివితేటలు రావు అన్నా. అవునే, నువ్వు మా అక్కయ్య కూతురివి, ఈయన మొదటి భార్య కూతురివి. మీ ఇద్దరు చెప్పేది నిజమా? నిజమే దామిని. నమ్మను, నమ్మలేను. అయితే నా తల్లెక్కడా? చెప్పు. ఇంకెక్కడ తల్లమ్మా,
అది చచ్చిపోతేనే కదా దీని పెళ్లి చేసుకుంది. వీళ్ళేదో నాటకం ఆడుతున్నట్టున్నారు. ఆస్తి నాకెక్కడ దక్కుతుందోనని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. వివరాలన్నీ తెలుసుకొని చెప్తాను మీ సంగతి. ఎందుకు చెప్పినావయ్యా? ఏదో గబాలను నోరు జారాను. ఇదిగో ఈ మాట మీదే ఉండాలి మనం. సరే ఉంటానులే కాని మనం చెప్పింది నమ్మిందంటావా? ఉరుకు పలుకు లేకుండా లోపలికెళ్ళిపోయి ఉండది. నమ్మితే నమ్ముతాది, నమ్మలేదనుకో మన భద్రతలో మనం ఉండాలి. జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణుశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః మొత్తం నాటకమే, హైడ్రామా, పరమభక్తురాల్లా బిల్డప్పు. నాతో ఏమో పంచాయతీ, అమ్మా నాన్నలనేమో ఇంప్రెస్ చేయాలని ఈ నాటకాలన్నీ. అమ్మో దీని ప్లాన్లు. నువ్వెన్ని కథలు పడ్డా, పథకాలు రచించినా, దొంగ వేషాలు వేసినా నేను చేసుకోవడం అనేది జరగని పని. నేను ప్రేమించేది దామినినే, పెళ్లి చేసుకునేది దామినినే. కోడలుగా ఇంటికి దామినియే వస్తుంది, నువ్వు కాదు. నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోऽపి సర్వదా కీర్తితాపి స్మృతా వాపి పవిత్రయతి మానవం. పద్మావతి, నీ పాటకి తులసీదేవి పరవశించిపోయింటుంది. నీ కోరిక ఏదైనా తప్పకుండా తీరుతుంది. ఎంత కమ్మని గాత్రం, కోయిలమ్మ గొంతులా ఉంది. పాటకు పవిత్రత అద్దావే. ఆ స్వరంలో నీ మంచితనం వినిపిస్తుంది, గొప్పతనం కనిపిస్తుంది. ఎంత అభిమానం చూపిస్తున్నా మిమ్మల్ని దూరం చేసుకోలేను. కాని నేను బావికి దగ్గర కాలేను. అందుకే మీ మనసులో నేను చుట్టదాన్ని కావాల్సిందే. అవును, ఇంత గొప్పగా ఇప్పుడు పాడిందానివి పాటల పోటీలో ఎందుకే పాడలేదు? దగ్గొచ్చిందత్తయ్య, అందుకే పాడలేకపోయా. దగ్గు కాదమ్మా, ప్రతిభ తన్నుకొచ్చింది, భయం పుట్టుకొచ్చింది. ఏంట్రా మాటలు? నిజం, ఆ దగ్గుకి కారణం వీరి ప్రతిభలోని అర్థం. హ, ఇలాంటి వాళ్లే 4 గోడల మధ్య ఓ అద్భుతం, అమోఘం అనిపించుకుంటారు. కాని నలుగురిలో పాడేవాళ్ళు కాదమ్మా, అంతా షోలు, గెటప్పులు, కూని రాగాలు. వీళ్ళనే బాత్రూమ్ సింగర్సు అంటారు. వీళ్ళ ప్రతిభా పాఠవాలన్నీ ఆ స్నానాల గదికే పరిమితం. అవునులే బావా, నువ్వెక్కడా? నీ ప్రతిభా పాఠవాలెక్కడా? ప్రపంచ వేదికల మీద పాడేవాడివి నువ్వు, ఏదో బాత్రూంలో పాడుకునేదాన్ని నేను. విశ్వ విద్వాంసుల పక్కన నుంచునేది నువ్వు, ఏదో 10 మంది పనికిరాని వాళ్ల మధ్య నిలబడేది నేను. కచేరీల మీద కచేరీలు చేసుకుంటూ జనాల చేత చప్పట్లు కొట్టించుకునేవాడివి నువ్వు. నేను ఏదో కుర్చీలు వేసి కట్టెళ్లు కట్టేదాన్ని నేను. అంటే నేను పాట పాడలేని వాణ్ణని, సంగీతం రాదని వెక్కిరిస్తున్నావా? అయ్యయ్యో, నిన్ను వెక్కిరించే శక్తి నాకెక్కడుంది బావా? నిన్ను చూస్తే సరిగమలే దడదడలాడిపోతాయి, గజగజ వణుకుతాయి. నాకసలు పలకనే పలకవు. అలాంటిది నేను నిన్ను వెక్కిరించడమేంటి? చూసావమ్మా, నేను పాడలేని వాణ్ణనేగా దీని వెక్కిరింపంతా. నువ్వు నన్ను బాత్రూమ్ సింగర్ అంటే నేనది వాస్తవమని ఒప్పుకుంటే దాన్ని వెక్కిరింపంటావేంటి బావా? అంటే నేను ఆ మాట అన్నానని కోపం వచ్చి
నువ్వు చేతగాని వెదవ్వి సరిగమను పాడలేని వెదవ్వి అని అనడమే కదా. నువ్వు ఉలిక్కి పడుతున్నావే గాని నేనే అలా అనలేదు. అయినా నీకోసం నేను పాడకుండా జనం మరోలా అనుకోవద్దని కావాలనే నేను పాడకుండా వంక పెట్టి తప్పించుకుంటే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా మాటలంటే ఎలా? అందుకే ఇలా అంటున్నాను. ఏమిటి నా కోసమా? నన్ను జనం అనుకోకూడదనే ఏమనుకుంటారే? ఎందుకు నువ్వు కావాలని పాడలేదు? అదే అదే బావా, నేను పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటే రేపు గొప్ప సంగీతకారిణిగా ఎదిగితే నిన్ను శ్రీనివాసులు అనరు, ప్రముఖ సంగీత విద్వాంసురాలైన పద్మావతి భర్త అని అంటారు. పెళ్లికి ముందు రంగాచారి గారి కొడుకు, పెళ్లి తర్వాత పలానా వారి భర్త అని అనిపించుకోవడమే కాని నీకుగా ఒక గుర్తింపు పిలుపు అనేది ఉండదు. అందుకే నేను పాడలేదు. వింటున్నావా అదేమంటుందో? అంటే నేను వెదవని, వేస్ట్ ఫెలోని ఇండైరెక్ట్ గా అంటోంది. ఇండైరెక్ట్ గా అనడం ఏంటి? డైరెక్ట్ గానే అంటుంటే. పద్మావతి, ఏంటత్తయ్యా? ఎందుకత్తయ్య అరుస్తున్నావు? నేనన్నది అబద్ధమా? ఉండేది అబద్ధమా? ఇప్పుడు రంగాచారి గారి అబ్బాయి అంటున్నారు, రేపు పద్మావతి భర్త అంటారు. అలా అనుకోకుండా తననేమైనా ప్రముఖ చిత్రకారుడు అపరే రవివర్మ అని అంటారా? అదమ్మా, అది అసలు విషయం. దాని మనసులో నా మీదున్న అభిప్రాయం అది. తనకి తాను ఒక గొప్ప విద్వాంసురాలని ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వడమేంటి? ఫ్యాక్ట్ అదే కదా. నేను గొప్పగా పాడానని ఇప్పుడే అత్తయ్య అంది, గతంలో మావయ్య అన్నారు. జనం కూడా సభాష్ అని అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అవి నీకూడా తెలుసు. తెలిసి నన్ను బాత్రూమ్ సింగర్ అని, బర్త్లెస్ సింగర్ని అని అనడంలో ఏంటి అర్థం? నా గొప్పతనం మీద అసూయ కదా. నేను ఈ ఇంటికి పేరు ప్రతిష్టలు సంపాదించుకొస్తానని గిట్టకే కదా. అంతా కుళ్ళే కదా, భరించలేని తత్వమే కదా. ఆపవే. వాడు ఒక్క మాట అన్నాడని నా ముందే వాణ్ణి అన్ని మాటలంటావా? అంటుందమ్మా, అంటుంది. మీరంతా పొగిడి నెత్తికెక్కించుకున్నారు కదా, అలానే అంటుంది. విధి నుంచి బయట పారేస్తుంది. ఏమిటి శ్రీనివాసు, ఏమిటి గొడవ? ఏమిటా? పైకి కనబడని అహంకారం ఇదిగో పద్మావతిలో ఉంది. తన దృష్టిలో తను గొప్ప స్థాయి ఉన్న వ్యక్తి, నేను దద్దమ్మని చవటని. అర్థం చేసుకోమ్మా, అర్థం చేసుకో. పద్మావతి, ఏమిటే? ఎందుకీ గొడవ? నువ్వాకు మమ్మీ. అర్థం చేసుకోవాల్సింది అత్తయ్య కాదు బావా, నువ్వు. అసలు నేనేంటి, పద్మావతి ఏంటి, నేనెక్కడా, తనెక్కడా, నాకేమొచ్చు తనకేమొచ్చు అని ఎవరు పెచ్చు ఎవరు హెచ్చు, లెవెల్స్ ఏంటి అని అర్థం చేసుకోవాల్సింది నువ్వు. పద్మావతి, చాలు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నా బిడ్డని అసమర్థుడు అని తల్లి ముందే అంటానికి ఎంత ధైర్యం నీకు? మీరింత స్వార్థపరులని అనుకోలేదత్తయ్య. వాస్తవాలు తెలిసి కూడా నాది తప్పు అని మాట్లాడడం తప్పు. అత్తయ్య, సమర్థుల్ని సర్దుకు పొమ్మనడం, అనర్హులని కట్టడి చేయాలని చూడ్డం తప్పు. ఎవరి విలువలు వాళ్ళవే. సర్దుకుపోవాలి అని కొడుక్కి చెప్పాల్సింది పోయి నన్ను తప్పుపడుతున్నారా? మీ కొడుకు లోపాలు మీకు తెలియవా? ఎవరి గుండెల మీద వాళ్ళు చేయి వేసుకుని ఆత్మసాక్షిని అడగండి. ఎవరేంటో బాగా తెలుస్తుంది. మీ ఆశలు మీకుంటే అవతలి వాళ్ళ ఆశలు వాళ్ళకి ఉంటాయి. నన్ను తక్కువ చేసి ఏమీ లేని వాళ్ళని వెక్కిరిస్తే కోపం రాదా? అంటే పిచ్చివాగుడుదాంది. దానికి అర్థమేముంది? అంటే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్నతనం దానిది. నువ్వే పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలి దాన్ని. ఏంది మమ్మీ అర్థం చేసుకునేది?
చేసుకునే వాళ్ళైతే అసలు ఆగో బామ్మగారు మీరు ముందు దీన్ని కంచి తీసుకెళ్ళిపోండి. కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. తీసుకెళ్ళండి. నువ్వు రావే. ఏంటి బొమ్మి వచ్చేది? రావే. రాను. రమ్మంటున్నానా? రావే. ఈ గొడవని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అమ్మని రెచ్చగొట్టాలి. ఎంత పొగరు, ఎంత అహంకారం! ఏదో మరదలు కదా అని సరదాగా అంటే ఎన్ని మాటలందమ్మా. అది పద్మావతి అంటే. ఆలోచించండి. దాని బుద్ధి గుణం ఏంటో ఒకసారి ఆలోచించండి. అంత అహంకారం ఉన్న మనిషి మనకు అవసరమా?